log m power 1 by n power 0 plus log m square by n power 1 and so on up to 1 నుంచి n వరకు m power n by right and so on up to n power n minus 1. సార్ ఎందుకు సార్ n minus 1 నుంచి వచ్చింది? 1 2 3 n వరకు. ఇదేమో 1 ఉంటే ఇది 0, 1 తక్కువ, 2 ఉంటే 1 తక్కువ, n ఉంటే 1 తక్కువ. సో కాబట్టి ఏమవుతుంది? లాగరిథంలో ప్లస్ చేస్తే ఏమవుతుంది? లబ్ధం అవుతుంది. లాగ్ ఏమవుతుంది? m power 1 into m square into m cube and so on up to m power n divided by n power 0, n power 1 and so on up to n power n minus 1. సో పవర్లో ఏమవుతుంది? m పవర్ 1 ప్లస్ 2 ప్లస్ 3, ఇదేమో సమేషన్ n, ఇదేమో సమేషన్ n మైనస్ 1. n సహజ సంఖ్యలను కూడితే ఎంత అవుతుంది? n ఇంటూ n ప్లస్ 1/2. n బదులు ఇక్కడ ఏం పెట్టుకోవాలి? n మైనస్ 1 పెట్టుకోవాలి. ఇది లాజిక్ అర్థమైందా? లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ప్లస్ లాగ్ సి ప్లస్ లాగ్ డి. లాగరిథంలో వాల్యూలు కూడితే దాన్ని లబ్ధం చెయ్యాలి. సో m పవర్ 1 కింద 1 ఉన్న దాన్ని n పవర్ 0గా రాసుకున్నాను. m పవర్ 1 బై n పవర్ 0, m స్క్వేర్ బై n పవర్ 1, m క్యూబ్ బై n స్క్వేర్ అండ్ సో ఆన్. రైట్, అన్నీ కూడుతున్నాను. కూడితే లబ్ధం చేస్తే m పవర్ 1, m పవర్ 2, m పవర్ 3, m పవర్ n, n పవర్ 0, n పవర్ 1, n పవర్ n మైనస్ 1. m పవర్ 1 ఇంటూ m పవర్ 2 ఏమవుతుంది? m పవర్ 1 ప్లస్ 2 అవుతుంది. సో 1 ప్లస్ 2 ప్లస్ 3 అండ్ సో ఆన్ అప్ టు n. n సహజ సంఖ్యల మొత్తం ఎంత? 1 నుంచి n ఇంటూ n ప్లస్ 1/2, n ఇంటూ n ప్లస్ 1/2. 0 నుంచి n మైనస్ 1 ఎంత? n బదులు n మైనస్ 1, n మైనస్ 1 ఇంటూ n మైనస్ 1 ప్లస్ 1/2. సో దీని బదులు ఇదేసుకోండి, దీని బదులు ఇదేసుకోండి. అందరికీ లాజిక్ క్లియరా? అందరికీ లాజిక్ క్లియరా? ఇట్లాంటిది మీకు ఎగ్జామ్లో ఇస్తే దయచేసి రైట్ మీరు ఈ మెథడ్ సాల్వ్ చేయకూడదు. ఈ మెథడ్ స్ట్రైట్ ఫార్వర్డ్ మెథడ్. ఇక్కడ n సంఖ్యల మొత్తం అన్నాడు. n 2 తీసుకోండి. 2 తీసుకుంటే ఏమవుతుంది? లాగ్ m ప్లస్ లాగ్ m స్క్వేర్ బై n. ఎంత అయింది ఇది? లాగ్ m క్యూబ్ బై n పవర్ 1 అయింది. ఆన్సర్లో n బదులు 2 పెట్టుకోండి. ఎక్కడ మనకు m క్యూబ్ బై n పవర్ 1 వస్తుందో అదే ఆన్సర్. n సంఖ్యల మొత్తం అన్నాడు. n బదులు 2 పెట్టుకోండి. 2 పెట్టుకుంటే లాగ్ m ప్లస్ లాగ్ m స్క్వేర్ బై n. లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఎంత? లాగ్ ఏ ఇంటూ బి. m ఇంటూ m స్క్వేర్ బై n ఎంత? m క్యూబ్ బై n. n బదులు 2 పెట్టుకోండి. ఆన్సర్లో ఎక్కడ n బదులు 2 పెట్టుకుంటే m క్యూబ్ బై n పవర్ 1 వస్తుందో అదే ఆన్సర్. ఆర్ యు ఆల్ విత్ మీ? దయచేసి ఈ ట్రెడిషనల్ మెథడ్ మీరు చేయకండి. చూడండి, n బదులు 2 పెట్టుకొని చూడండి. 2 ఇంటూ 3/2 అంటే ఇది 3. 2 మైనస్ 1 ఇంటూ 2/2 అంటే 1. m క్యూబ్ బై n పవర్ 1. n బదులు ఇక్కడ 2 పెట్టుకొని చూడండి. 2 ఇంటూ 3/2, 2 మైనస్ 1 ఇంటూ 2/n. లాగ్ m క్యూబ్ బై n పవర్ 1. అందరికీ లాజిక్ అర్థమైందా? అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి.